హరిహర వీరమల్లు సినిమాపై వస్తున్న వివాదానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ సినిమాపై ఇప్పుడు వివాదం ముదురుతుంది. పండుగ సాయన్న జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకువచ్చారని చెప్పారు బెక్కెం జనార్దన్. దానిపై పూర్తి హక్కులు తనకి మాత్రమే ఉన్నాయని అంటున్నారు. తన హక్కులను ఉల్లంఘిస్తూ కోర్టుకు వెళ్తానని, సాయన్న చరిత్రను తప్పుగా చూపించే సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే సినిమాను అడ్డుకోవడమే కాదు, పవన్ కళ్యాణ్ పై కోర్టుకు వెళ్తామంటున్న బెక్కెం జనార్దన్ తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. పండగల సాయన జీవిత చరిత్రను వక్రీకరించి సినిమాల్లో చూపిస్తున్నారంటూ కూడా దీనికి సంబంధించి బీసీ నేతలు, తెలంగాణ ఉద్యమకారులు పూర్తిస్థాయిలో ఫైర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రజెంట్ మన దగ్గర మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు, అదేవిధంగా న్యాయవాది బెక్కెం జనార్దన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ప్రజెంట్ మనం విగ్రహం దగ్గర కూడా ఉన్నాము. సార్, ఏంటి సార్ ఈ సినిమా వివాదం అంతా కూడా రోజు రోజుకు మితిమీరిపోతుంది. నిన్న బీసీ నేతలంతా కూడా దీన్ని ఆప్ చేయాలి, లేదంటే మేము దీన్ని సీరియస్గా ఖండిస్తామని చెప్తున్నారు. అసలు నిజంగా దీంట్లో అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? దాని మీద మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను పండగ సాయన్న నవల రచయితను, ఆ తర్వాత పుస్తక జీవిత చరిత్ర రచయితను కూడా. అయితే పండగ సాయన్న యొక్క జీవిత చరిత్రను దాదాపుగా 3 సంవత్సరాలు రీసెర్చ్ చేసి పరిశోధన చేసి రాసినాను. అయితే ఈ సందర్భంగా హరిహర వీరమల్లు ఏదైతే ఉందో మొదట పండగ సాయన్న జీవిత చరిత్ర ఆధారంగా చేస్తున్నామని చెప్పి అప్పుడు ప్రచారమైంది. ఆ ప్రచారమైన తర్వాత తదనంతరం దాన్ని మొత్తం కూడా మళ్ళీ పక్కకు చేసేసి మళ్ళీ పండగ సాయన్న మొత్తం ముందలు పెట్టి చేస్తే వాళ్ళు ఇష్టం ఉన్నట్లు వక్రీకరించడానికి వీలు కాదన్నట్లుగా మళ్ళీ కొత్త పేరు హరిహర వీరమల్లు అనేటాన చరిత్రలో అసలు లేడు. వేరే వాళ్ళు ఉన్నారు కానీ హరిహర వీరమల్లు అనేటో లేరు. వీళ్ళు సృష్టించేసి రకరకాల చరిత్రను వక్రీకరించి చిత్రీకరించి ఈ ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రజలను పక్కదోవ పట్టిస్తుంది. ప్రజలను, తెలంగాణ సమాజాన్ని ఈ విధంగా పక్కదోవ పట్టించడం అనేది భావ్యం కాదు. ఎందుకంటే చరిత్రను నీ ఇష్టం ఉన్నట్లుగా నీవు మలుచుకోవడానికి లేదు. నీ ఇష్టం ఉన్నట్ల నీవు ఒక కవిత్వం రాయొచ్చు, నీ ఇష్టం ఉన్నట్ల నీవు ఒక పాట రాయొచ్చు, లేకపోతే నీవు ఒక కథ రాయొచ్చు. కానీ చరిత్రను మలిచే హక్కు, చరిత్రను వక్రీకరించే హక్కు, చరిత్రను తప్పుదోవ పట్టించే హక్కు ఎవరికి లేదు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ట్రైలర్ ఒకటి కూడా రిలీజ్ చేశారు. దాంట్లో ఇదేదో ఔరంగజేబుకు సంబంధించి బుక్కరాయలు యుద్ధాన్ని కూడా దీన్ని ఈ ప్లేస్లో రీప్లేస్మెంట్గా దీన్ని చేర్చారంటూ కూడా వాదిస్తున్నారు. నిజంగా దాంట్లో వాస్తవం ఉందంటారా? వాస్తవం లేదండి. ఎందుకంటే ఔరంగజేబు నాటికి హరిహర బుక్కరాయలు కానీ వీళ్ళు కానీ లేరు, ఒకటి. రెండోది హరిహర వీరమల్లు అనేటానే అసలు చరిత్రలో లేని మనిషి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నీవు సమాజానికి జవాబుదారీ. ఇప్పటికైనా అవి ఏమైనా తప్పులుంటే సరి చేసుకోవాలి. ఈ పండగ సాయన్న ఏదైతే ఉందో దీని మీద ఢిల్లీలో మాకు కాపీ రైట్స్ ఉన్నాయి. దీంట్లో ఏమాత్రం ఇందులో నుంచి కాపీ కొట్టినా కానీ తప్పకుండా మేము ఆ సినిమా నిర్మాత పైన, తర్వాత డైరెక్టర్ల పైన, అవసరం వస్తే పవన్ కళ్యాణ్ మీద కూడా మేము చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. సినిమా చూసిన తర్వాత తగు లీగల్గా ఏం చేయాలో మా లీగల్ టీం ఉంది. ఆ లీగల్ టీంతో చర్చించి తప్పకుండా లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా సార్ వాళ్ళు ఏమంటారు అంటే, ఒకవేళ అట్లా ఆ పండుగల సాయనకు సంబంధించినటువంటి చరిత్రను వక్రీకరించినటువంటి అంశాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించి సినిమాను రిలీజ్ చేసుకోవాలి. అంతేకాని దాన్ని సేమ్ పొందుపరిచి చేస్తే మాత్రం ఊరుకునే లేదంటారు. యాజ్ ఏ పుస్తక రచయితగా మీరు కూడా దీని మీద ఏం చెప్పబోతున్నారు? నేను ఒక పుస్తక రచయితగా ఈయన ఒక బహుజన వీరుడు, ప్రజల యోధుడు. ఇట్లాంటి ప్రజాయోధుని ఆయన అంశాలను ఏమాత్రం తీసుకొని కాపీ కొట్టినా కానీ అది చరిత్ర క్షమించదు, ప్రజలు క్షమించదు, సమాజానికి ఒక రకమైన ద్రోహం చేసిన పడుతుంది. కాబట్టి ఈయన అంశాలు ఏవైతున్నాయో వాటన్నింటిని కూడా బేషరతగా తొలగించుకొని ప్రజలకు, తర్వాత మా పండగ సాయన్న కుటుంబానికి మాకు క్షమాపణ చెప్పి మీరు ముందుకు పోవచ్చు. అట్లా కాకుండా మీ ఇందులో ఉన్నాయి మీ ఇష్టం ఉన్నట్లు కాపీ కొట్టి చేస్తామంటే చట్టపరంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. సో చూస్తున్నాం, మొత్తంగా ఈ సినిమాలోని అంశాలు పండగల సాయన్నకు సంబంధించినటువంటి జీవిత చరిత్రను వక్రీకరించే విధంగా ఉంటే దాన్ని ససేమిరా అంగీకరించబోము. కాబట్టి దాంట్లో అట్లాంటి సీన్స్ ఏమైనా ఉంటే పండుగల చరిత్రకు సంబంధించి ఎక్కడైనా సరే తప్పుగా వక్రీకరించిన సీన్స్ అన్నీ కూడా దాంట్లో నుంచి తీసివేసిన తర్వాతనే చిత్రాన్ని రిలీజ్ చేయాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లుగా చిత్రాన్ని రిలీజ్ చేస్తే మాత్రం దానికి సంబంధించి రాబోయే రోజు చట్టపరంగా మేము ముందుకు వెళ్తాం. అవసరమైతే నటుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పై కూడా చట్టరీతమైనటువంటి
కఠినమైనటువంటి చర్యల కోసం ముందుకు వేయడానికి మేము సిద్ధమంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాది అదేవిధంగా తెలంగాణకి సంబంధించినటువంటి ఉద్యమకారుడు బెక్కం జనార్దన్ రెడ్డి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది ఓవరాల్గా ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, మహబూబ్నగర్ నుండి.